నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 64, 65, 66 శ్లోకాలను చెప్పుకోబోతున్నాం. ముందుగా సంస్కృత శ్లోకం 64ది శివానంద లహరిలో. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంమర్దనం భూభృత్పర్యటనం సమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. అనురాధ ఎంతో చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని మనకి. మరొకసారి ఆవిడకి అభినందన తెలుపుతూ దీని ప్రతిపదార్థాన్ని, తాత్పర్యాన్ని, విశ్లేషణని వినేద్దాం. గౌరీపతే, ఓ పార్వతీ వల్లభ, శంభో మంగళకరుడా, అంతకస్య యముని యొక్క, వక్షస్థాడనము రొమ్ము తన్నావు, కఠినమైన, అపస్మార అంటే స్వరూప అజ్ఞానము యొక్క, సమర్థనం అంటే నిగ్రహించుట, భూభృత్ పర్యటనము అంటే వెండి కొండ యందు సంచరించుటయు, నమస్కరించుచున్న సుర దేవతల యొక్క, శిరస్సుల యందలి, కోటీర కిరీటముల యందు, సంఘర్షణం అంటే ఘర్షణ పడ్డం, ఒరేయడం అనమాట ఒకదాన్నొకటి. ఇదం ఈ 4ను, మృదులస్య మార్ధవయుక్తమైన, తావక పదద్వందస్య నీ పాదముల యొక్క, కర్మ వ్యాపారము, మత్ నా యొక్క, చేత చిత్తమనేడు, మణిపాదుక విహరణం మణిమయమైన పాదుకలతో సంచారమును, సదా ఎల్లప్పుడును, అంగీకరించు అంటున్నారు. శివ, మృదువైన నీ పాదాలు కఠినమైన యముని వక్షభాగాన్ని తన్నాయి, అంతకంటే కఠినమైన మా మోహంను త్రొక్కేసైవి పర్వతాలపై సంచరిస్తున్నాయి, దేవతా కిరీటంలోని మణుల చేత రాపిడి పొందున్నాయి. కాబట్టి ఈశ్వర, నా మనస్సనే ఈ పాదరక్షలను ధరించి నువ్వు సంచరించవయ్యా అంటున్నారు శంకరుల వారు. మరి దీని వివరణ ఏంటో చూద్దాం. మార్కండేయుడి రక్షణ కోసం ఈ దృఢకర్కశుడైన యముని రొమ్మును తనడం, దట్టమైన అజ్ఞాన అపస్మారాన్ని మర్దించడం, అలాంటి కఠినమైన పనులు నిర్వర్తించడానికి అతి మృదువుగా ఉండే నీ పాదాలు తగినవి కావు, కానీ నా హృదయం అనే మణిమయ పాదుకాలను తొడుక్కొని ఈ పనులు చేసుకోవయ్యా అంటూ నచ్చ చెప్పి సదా తన హృదయంలోని ఆ శివపాద పద్మాలు ఉండాలని కోరుకుంటున్నారు ఆదిశంకరులు అన్నమాట. ఓ గౌరీపతి, మెత్తనైన నీ పాదాలు బలిష్టమైన యముని వక్షస్థలాన్ని తన్నాయి కదా. ఎప్పుడు మార్కండేయుడిని ఆయన బలవంతంగా తీసుకుపోవడానికి వచ్చినప్పుడు నువ్వు ఆయన వక్షస్థలం మీద తన్నావు కదా. మా మనస్సుల్లో ఉండేటువంటి కఠినమైన మోహాన్ని కూడా ఈ పాదాలు మర్దిస్తున్నాయి. పర్వతం పైన ఈ పాదాలు ఇలాగే పర్యటిస్తున్నాయి అయ్యా, వాటికి పాదరక్షలు లేవు.
నమస్కరిస్తున్న దేవతల తలలపై ఉన్న కిరీటాలతోటి అవి రాబడి పొందుతున్నాయి. కాబట్టి నువ్వు నా మనస్సుని మణిపాదుకులతోటి విహరించడానికై అంగీకరించు అంటూ శంకరుల వారు ఇక్కడ చెప్తున్నారనమాట. శివ, అలా ఉత్తిపాదాలతో నడవకయ్యా, నా మనస్సు అనే పాదకాలని స్వీకరించి వాటి మీద నీ పాదాలు పెట్టి నడువును హాయిగాను అంటూ తన మనసు మీద ఆయన పాదపద్మాలని చిత్రీకరించుకుంటున్నారు శంకరుల వారు. భక్తులు ఆ విధంగా చిత్రించుకోవాలని ఆయన తపన అన్నమాట. ఇకపోతే ఇప్పుడు దీనికి సంబంధించిన తెలుగు పద్యాన్ని కూడాను మనం విందాం. అంతకుడైనట్టి యముని వక్షమ్మును తన్నవలెను నీవు తనివి తీరా, అతి కఠోరంబైన అజ్ఞాన రూపమ్ము అణగద్రొక్కగవలె అనువుగాను, పృథివీధరంబైన వెండి కొండపైన చెరియింపవలెనయ్య గిరి నివాస, మృక్కెడు దేవతామూర్తి మస్తకమకుటోద్భవ ఘర్షణం ఓర్వవలెను, ఈ కఠిన కృత్యములనతి మృదులమైన నీ పదాబ్జములే రీతి నిర్వహించు, నాదు మనసను మణిమయ పాదుకలను దాల్చి సంచరింపుము వరదా మహేశ. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు ఈ తెలుగు పద్యాన్ని కూడాను. ఇప్పుడు మనం 65వ శ్లోకాన్ని చెప్పుకుందాం. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః, కోటిరోజ్వల రత్నదీపకలికా నీరాజనం కుర్వతే, దృష్ట్వా ముక్తివధూస్తనోతి విపృతాశ్లేషం భవానీపతే, యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్సేహ కిం దుర్లభం. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని కూడా. ఇందులో మనకి ఏం చెప్తున్నారు అంటే, హే భవానీపతే, ఓ పార్వతీ వల్లభ, యచ్చేత ఎవరి చిత్తము అంటే ఎవరి మనస్సు, తవ నీ యొక్క పాద పద్మ భజనము పాద కమలములకు సేవ చేయునో, దృష్ట్వా దానిని చూస్తూ, వైవస్వత యముడు, వక్షస్థాడన శంకయ రొమ్ముపై తన్నననే భయం చేత, విచలిత పారిపోవుచున్నాడు, నిర్జరాహ దేవతలు, కోటీర కిరీటములయందు ఉజ్వల ప్రకాశిస్తున్న రత్నదీప రత్నములనడి దీపముల యొక్క కలిక అంకురముల చేత నీరాజనమును కుర్వతే చేయుచున్నారు, ముక్తివధూః ముక్తికాంత నిభృతాశ్లేషం అంటే గాఢాలింగనము, తనోతి చేయిస్తోంది ఎవరు, ముక్తివధు, తస్య ఆ భక్తుడికి, ఇహ ఈ లోకమునందు, దుర్లభం లభ్యము కానిది, కిం ఏమిటి, ఇంకా ఆయనకి లభ్యం కానిది ఏంటయ్యా అంటూ అడుగుతున్నారనమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ, భవానీపతి నిన్ను భక్తితో మనసారా సేవించిన వాడిని చూసి ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా నువ్వు కాలుతో తంతావేమో అని భయంతో యముడు పారిపోతున్నాడు. ఆ భక్తుడికి దేవతలు తమ కిరీటాల్లోని మణికాంతులతో హారతులు ఇస్తున్నారు. ముక్తికాంత అతన్ని ఎల్లప్పుడూ ఆలింగనం చేసుకునే ఉంటుంది. ఇప్పుడు ఇంకా అతను సాధించాల్సింది ఏముందయ్యా అంటున్నారు చాలా చక్కగా ఈ శ్లోకంలో భగవత్పాదుల వారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణ చూద్దాం మనం. శివుడు అంటేనే కాదు, శివ పాదాలను అర్చించే ఏ శివ భక్తుడిని చూసినా మార్కండేయుడి విషయంలో ఏం జరిగిందో అదే మళ్ళీ తనకు జరుగుతుందేమో అనే భయంతో యముడు పారిపోతున్నట్ట. దేవతలు ఆ భక్తుడిని చూసినప్పుడు శివపాదాలే గుర్తుకొచ్చి తమ కిరీటాల్లోని మణుల కాంతులనే దీపాలతోటి నీరాజనాలు ఇచ్చేస్తున్నారు. ముక్తికాంత కూడా చక్కగా ఆయన్నే ఆలింగనం చేసుకుంటోందట. అంత భక్తుడు మరి. అంటే అతి దుర్లభము, అసాధ్యము, అపురూపము అయిన విషయాలు కూడా ఈ శివపాదన సేవతోటి అవలీలగా జరిగిపోతాయి అంటూ ఇందులో చాలా సింపుల్గా చాలా చాలా తేలిగ్గా అర్థమయ్యే విధంగా ఈ శ్లోకాన్ని మనకి చెప్పారు శంకరుల వారు. మరొకసారి మనం ఆయనకి పాదాభివందనాన్ని
అర్పిస్తూ ఇప్పుడు దీనికి సంబంధించిన తెలుగు పద్యాన్ని కూడా వినేద్దాం. నీ పదాబ్జములను నెమ్మనం బందుంచి భజనమ్ము సల్పెడువాని చూచి వక్షస్థలము తన్నవచ్చన్న శంకతో ప్రాణాంతకయముడు పారిపోవు ముకుటమ్ములందున్న మణిదీపముల చేత నీరాజు నమ్మిచ్చు నిర్జరతతి ముక్తి కాంతామణి మురిపెమ్ముతో వచ్చి గాఢమ్ముగా వాని కౌగలించు ఈశా సర్వేశ పశుపతి హే గిరీశ హే భవానీపతి శివా హే మహేశ అట్టి భక్తునికి ఇహలోకమందు చూడ సాధ్యపడనట్టిదిక ఏమి సాంబమూర్తి. రామకృష్ణ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని కూడాను. మరోసారి మళ్ళీ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ మనం ఇప్పుడు 66వ శ్లోకాన్ని కూడాను వినేద్దాం. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. అనురాధ ఈ శ్లోకాన్ని కూడా చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. ఇప్పుడు దీనికి సంబంధించింది అసలు ఇందులో ఏం చెప్తున్నారో చూద్దాం మనం. శంభో సుఖకరుడు అయిన ఓ పరమేశ్వరుడా, అఖిలం సమస్తమైన ప్రపంచం లోకాన్ని క్రీడార్థం లీలమాత్రముగా సృజిస్తూ ఉన్నావు. తే నీకు జనాహ ప్రజలు, క్రీడామృగాహ విలాసార్థమైన జంతువులు, మాయా నా చేత, యత్ అంటే ఏ కర్మము ఆచరితిం ఆచరించబడిందో, తత్ ఆ కర్మ, భవతః నీ యొక్క, ప్రీత్యై అంటే ప్రేమ కోసం, భవత్యేన అవుతున్నది, మచ్చేష్టితం నా వ్యాపారము, స్వస్య నీ సంబంధమైన, కుతూహలస్య ఇష్టమునకు, కారణం సాధకమైంది, నిశ్చితం నిశ్చయము, తస్మాత్ కాబట్టి, హే పశుపతే ఓ పరమేశ్వరుడా, మామకర రక్షణం నా సంరక్షణ, త్వయా నీ చేత, కర్తవ్యమేవా చేయదగినది అంటున్నారంటే నువ్వే నన్ను రక్షించాలి అన్నట్టుగా ఇక్కడ అర్థం వస్తుందన్నమాట. నువ్వు ఎలా అయినా సంరక్షణ చేయాల్సిందే నన్ను అంటూ. ఓ తండ్రి, ఈ సమస్త విశ్వం నీ క్రీడ కొరకే సృష్టించబడిందయ్యా. ఈ క్రీడా ప్రాంగణంలో ఉన్న జీవులంతా కూడాను నీ వినోదం కోసం కలుగజేసే మృగాలు. నేను ఏం చేసినా కూడా నీకు అది సంతోషం, వినోదాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే నీ క్రీడార్థమే కదా సృష్టించావు నువ్వు. అందువల్ల నువ్వే నన్ను రక్షించి తీరాలి అంటున్నారు భగవత్పాదుల వారు. ఇందులో వివరణ ఏంటో కూడాను మనం చూద్దాం. చాలా లౌక్యంగా చెప్పిన శ్లోకం అన్నమాట ఇది. పరమేశ్వరుడు ఒంటరిగా తానున్నప్పుడు ఏమీ తోచక తోడు ఎవరూ లేరని కాలక్షేపం అవడం కోసం ఆడుకోవడానికైనా కనీసం ఇంకొకడు ఉండాలని అనిపించి తానే ఇంతమందిగా, ఇన్ని వస్తువులు, ఇన్ని ప్రదేశాలుగా స్థావర జంగమాత్మకమైన యావత్ ప్రపంచంగా మారిపోయాడని తైత్రీయోపనిషత్తులో చెప్పబడింది. అంటే కేవలం తన క్రీడార్థంగా, విలాసార్థంగా మాత్రమే ఈ విశ్వాన్ని శివుడు సృజించాడనమాట. అంటే ఈ విశ్వంలోని ప్రజలందరూ శివుడు ఆడుకోవడానికి సర్కస్లో వినోదార్థమై ఏర్పాటు చేసుకున్న జంతువులు అన్నమాట. మనం కొన్ని జంతువుల్ని ఇళ్లలో పెంచుకుంటాం. అలాగే ఈ ప్రపంచం అనే శివుడి ఇంట్లో శివుడు మనందరినీ పెంపుడు జంతువుల్లో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పెంపుడు జంతువులు ఏం చేసినా మనం వాటి చేష్టలకు ఆనందిస్తామే కానీ విసుక్కోం కదా. అలాగే మేమేమైనా తెలిసినా తెలియకుండా చేసిన సత్కర్మలు కానీ దుష్కర్మలు కానీ ఏవి చేస్తున్నా అవి నీకు ఆనందాన్ని కలిగించాలే తప్ప తప్పుగా అనిపించకూడదు సుమా. పెంపుడు జంతువుల్ని యజమాని రక్షించినట్లుగా నువ్వు రక్షించాల్సిన వాడివి. అలాంటి వాడివి నువ్వు ఉన్నప్పుడు ఇంకా మాకెందుకు భయం అంటున్నారు. ఇక్కడ
ఆయన తర్కం, ఆయన లౌక్యం ఇవన్నీ కూడాను మనకి చక్కగా కనబడతాయి అన్నమాట. భగవత్పాదుల వారు ఈ రకంగా భగవంతుణ్ణి అన్ని వైపుల నుంచి కట్టేస్తున్నారు. ఈ భక్తి రసంతో ఆ భగవంతుడికి బంధాలు వేస్తున్నారు ఆయన. మళ్ళీ మనం దీని అనువాద పద్యాన్ని విన్ని రేపు ఇదే సమయానికి కలుద్దాం. గిరినివాస నీదు క్రీడార్థమే కదా ఈ లోకములు నీవు సృష్టి చేయ, ప్రజలందరును నీకు బహు వినోదార్థమౌ జంతువులే కదా జంగమేశ. అందుచే నా చేత ఆచరింపబడెడు పనులగున్ నీ ప్రీతి కనువుగాను, నా ఇట్టి చేష్టలు నీ అష్టసిద్ధికే సాధకం మగును నిశ్చయముగనిలా. కాన పరమేశ పశుపతి దీనబంధు ఆదిదేవా కిరాత మహానుభావా, నాదు బాధ్యతాయుత రక్షణము సతము నీవే వహింపవలెనయ్య నిశ్చయముగా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 3 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు.